సబ్స్క్రిప్షన్ ప్లాన్ అసలు ఎందుకు తీసుకుంటున్నాను కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఓకే పర్లేదు, ఇప్పటికే టైం అయిపోయిందంటే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఎట్లా మన ర్యాపిడో నుంచి కాల్ చేస్తే డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ వెళ్తాయి కదా, అట్లా కాల్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నాను 5 minutes అని చెప్తాను. ఇప్పటికే ఆల్రెడీ 5 minutes దాటిపోయింది, మళ్ళీ 5 minutes అని చెప్తున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ఎంత 550 meters చూపించింది పికప్ అయితే. పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇది సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా. సరే, కస్టమర్ని పిక్ చేసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ రైడ్ పికప్ దగ్గరికి వచ్చేసి కాల్ చేస్తేనేమో కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, అనేబుల్ టు, ఇదే అర్థం కావట్లేదు నాకు. సరే వెయిట్ చేద్దామంటే చూస్తా ఎంత, ఆల్రెడీ టైం కూడా అయిపోయింది 3 minutes. ఎక్స్ట్రా ఛార్జ్ యాడ్ అవుతుంది ఇప్పుడు వీళ్ళకి. చూస్తాం, ఇంకొక 2 minutes చూసి డైరెక్టర్ క్యాన్సిల్ చేస్తే చేసాడు, లేదంటే లేదు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు పొద్దున్నే బుక్ చేసుకొని చీదర తెప్పిడం తప్పి చేయముండదు. ఇప్పటికే టైం అయిపోయిందంటే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఎట్లా మన ర్యాపిడో నుంచి కాల్ చేస్తే డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ వెళ్తాయి కదా, అట్లా కాల్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నాను 5 minutes అని చెప్తాను. ఇప్పటికే ఆల్రెడీ 5 minutes దాటిపోయింది, మళ్ళీ 5 minutes అని చెప్తున్నారు. ఇంత లేట్ అయింది 10 minutes, ఆల్రెడీ 15 minutes దాకా అవుతుంది. ఓటీపీ చెప్పరా? 7720 అన్న. పేమెంట్ ఎట్లా చేస్తారు? క్యాషా? అదే యాప్లో చేయలే కదా? ఓకే. అన్నా అర్థం కావట్లే. ఎట్లా యాప్లో చేస్తారా? నాకు ఫోన్పే చేస్తారా? ఓకే, ఉందన్న. నేను ఇట్లా ఎందుకు అడిగినా అంటే చెప్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎంత అక్కడ ఆల్మోస్ట్ 11 minutes దాకా వెయిట్ చేసిన. ఇప్పుడు మనము అతను ఆన్లైన్లో పేమెంట్ చేసినంటే మనకు ఆ 11 minutesకి అమౌంట్ యాడ్ అవ్వదు. మళ్ళీ అంటే కొంతమంది చూసుకొని చేస్తారు, కొంతమంది చూడకుండా డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ కొట్టేస్తారు అనమాట. అందుకని చెప్పేసి నేను అడిగిన. ఎంత లేట్, 10 minutes. 10 మనకి దానికి ముందుకు ఒక 3 minutes టైం ఉంటుంది. టోటల్ 15 to 13 minutes దాకా అయింది. చలో 6.7 అయితే చూపిస్తుంది మనకి డ్రాప్ అయితే. వెళ్ళైతే కస్టమర్ని అయితే డ్రాప్ చేసిద్దాం. ఒక 76 అన్న. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 76 rupees అయితే వచ్చింది. ఆగదేమో అసలు. అప్పుడే వేరే ఆర్డర్ వచ్చింది, ఇప్పుడే జస్ట్ ఒక 2-3 seconds అవుతుందేమో. అప్పుడే మెడల్ పికప్ పాయింట్ అని చెప్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత పికప్ దగ్గర ఉండరు, ఏం చేయరు, టైం వేస్ట్. మళ్ళీ ఒక 5 minutes భయా వస్తున్నాం, 10 minutes భయా వస్తున్నాం అని చెప్తూ ఉంటారు. చలో ఇంకొక రైడ్ అయితే తీసుకున్నారు ర్యాపిడోలో. పికప్ వచ్చేసి మనకి 1.5 kilometers అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. చూద్దాం. వెయిటింగ్, పికప్ పాయింట్ దగ్గర వెయిటింగ్ అని చెప్పారు కదా, మరి అక్కడికి వెళ్ళినాక వెయిట్ చేసి వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారో లేదంటే మనల్ని వెయిట్ చేపిస్తారో చూద్దాం. 9575 ఓకే. చలో మనకి ఈ రైడ్ అయితే 56 rupees అయితే వచ్చింది. 56లో మనకి 5.36 rupees అయితే మైనస్ చేశాడు. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసేసిన ర్యాపిడోలో. మనకి ఇది పికప్ వచ్చేసి 2 kilometers అయితే చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి అయితే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. 3786 ఓకే. 3786 ఓకే. 62 ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 62 rupees అయితే వచ్చింది. ఎంత కట్ చేసాడు?
చలో ఇంకొక రైడ్ కూడా యాక్సెప్ట్ చేసేసిన. ఎంత బ్యాక్ వెళ్ళాలా? ఓకే, పికప్ 850 మీటర్సే చూపిస్తుంది. చలో వెళ్ళైతే కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాము. వీకెండ్ కదా, వచ్చిన రైడ్ యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోవడం. ఇంకా ఇది ఆ ప్లాన్ కూడా నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, 60 డేస్ అట్లే తీసుకోరు. ఓన్లీ 49 రూపీస్ పే చేసి 1 డేకే తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు వస్తాయో రావని చెప్పేసి, ఈరోజు సాటర్డే కదా. ఇప్పుడు ఈరోజు రాపోయాను, గోరేపెట్టలాగా వెళ్ళాము, అనవసరంగా 2 డేస్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఓన్లీ 49 రూపీస్ కట్టేసి ఒకటి తీసుకున్న 500 సబ్స్క్రైబర్, ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న 500ది. చలో ఇంకా వెళ్ళిపోయి ఓటీపీ ఓకే 54. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 54 రూపీస్ అయితే వచ్చింది. లెట్ గో. ర్యాపిడ్ అయితే ఇంకొక రైడ్ తీసేసుకున్నా. అది మన ప్లాన్ అయితే అయిపోవచ్చింది, సబ్స్క్రిప్షన్ ప్లాన్ 70% అయిపోయింది. ఏమా వీకెండ్ కదా, నేను ఇంకా రైడ్లు రావని చెప్పేసి చిన్నది తీసుకుంటే రైడ్లు ఏమో దన వస్తూనే ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి ఈ రైడ్తో అయిపోతుంది అనుకుంటున్నా. చూద్దాం. వెళ్ళైతే ఫస్ట్ అయితే కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. 1 కిలోమీటర్ చూపిస్తుంది. ఓటీపీ 8832. ఓకే బాయ్. చలో మనకి ఈ రైడ్ అయితే 62 రూపీస్ అయితే వచ్చింది. ఇన్సెంటివ్స్ కంప్లీట్ అవుతున్నాయి, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా కూడా. చూపిస్తా ఇన్సెంటివ్స్. ఇక 20 రూపీస్ ఇన్సెంటివ్స్ వచ్చింది మనకి. కొంతమంది ఏమో అవ్వదని చెప్తున్నారు, మరి ఎందుకు అయింది? చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చేసి 9:54 అవుతుంది. నేను యాక్చువల్గా ఇప్పుడు క్లోజ్ చేసిన 9:30కే క్లోజ్ చేసిన రైడ్. మనకి ఎర్నింగ్స్ వచ్చేసి 502 రూపీస్ అయితే వచ్చింది. అందులో మనకు కమిషన్ సేవ్డ్ వచ్చేసి 81.75 అంట. సబ్స్క్రిప్షన్ అయితే అయిపోయింది. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే వీకెండ్ కదా, అది చూడు 4.6 పికప్, 4.7 డ్రాప్. ఈ ఏంద్రా నాయన, ఈ రైడ్ ఎవరు తీసుకుంటాడు రా నువ్వు? ఇది నీ ఒక్కడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు నార్మల్గా వేరే రైడ్లు అయితే దన్నని యాక్సెప్ట్ చేస్తారు అందరూ. రేపు 4.5, 3.8 రా. ఇవి సెకండ్ రైడ్ అంతే, 4.5 పికప్, 3.8 డ్రాప్. ఎర్నింగ్స్ వచ్చేసి 502 రూపీస్ కదా. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అసలు ఎందుకు తీసుకుంటున్నాను కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఓకే పర్లేదు. నేను ఏమనుకున్నా అంటే వీకెండ్ కదా, రైడ్లు రావని చెప్పేసి ఓన్లీ 49 రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంటుంది కదా, అదే తీసుకున్నా. పర్లేదు, ఓకే స్పీడ్గానే నేను రావనుకున్నా ఎర్నింగ్స్. చూద్దాం, చూసి ఇంకా కొంచెం చూస్తా రాదా, లేదంటే ఇంక వెళ్ళిపోతా డైరెక్ట్ ఇంటికి.